హలో వ్యూవర్స్, వాళ్ళు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మొబైల్ నంబర్స్ విషయంలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అయితే ఈ మొబైల్ నంబర్స్ ఎండింగ్లో వచ్చేసరికి 0 లేదా 9 ఉంటే ఏం జరుగుతుంది? అసలు మొబైల్ నంబర్ చివరిలో ఏ నెంబర్ ఉండాలి, ఏ నెంబర్ ఉండకూడదు? ఓన్లీ 0-9 లేకుంటే 0 to 9 నంబర్స్ లో అంటే 0 1 2 3 0 1 2 3 4 5 6 7 8 9 చెప్పండి. ప్రత్యేకంగా 0 9 ఉంటే ఏం జరుగుతుందో కూడా చెప్పండి. ఓకే, తప్పకుండా. మనకి కావాలి మంచి మొబైల్ నంబర్ కావాలి, ఒక మంచి కమ్యూనికేషన్ కావాలంటే మొబైల్ నెంబర్ బాగుండాలి. ఆ మొబైల్ నెంబర్ అసలు ఎండింగే ఎందుకు ఉండాలి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. అసలు ఎండింగ్ వల్ల ప్రాబ్లం ఏంటి అనేది ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మొబైల్ నంబరే మన కమ్యూనికేషన్ వ్యవస్థ. ఇప్పుడు ఇంతకుముందు ఎల్లయ్య అనేటోళ్ళు, పుల్లయ్య అనేటోళ్ళు, మణికంఠ అనేటోళ్ళు, చంద్రమౌళి యాదవ్ ఏదో అనేటోళ్ళు, అక్కడి వరకే ఉండేది. అంటే మొబైల్ రాకముందుకు 2002-3లో అప్పటి వరకు, అక్కడ నుంచి 2-3 నుంచి కొంచెం 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 పెరుగుతూ ఇప్పుడు దాదాపు 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు మనకు మొబైల్ వచ్చిన పరిస్థితి. అప్పుడు మనకేమీ తెలియదు. ఈ మధ్య కాలంలో న్యూమరాలజీ వచ్చిన తర్వాత మొబైల్ నంబర్ కూడా ఈ ప్రభావం ఉందని చెప్పేసి తెలుసుకొని, మనం నేర్చుకొని దీని గురించి తెలుసుకొని ఈ ప్రభావం ఉంటుందని మనం చెప్పగలుగుతున్నాం. కానీ ఈ మొబైల్ నంబర్లో అసలు చివరి నంబర్కి యొక్క గుణం ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి తెలుసుకుందాం. చివరి నంబర్ ఏంటంటే, ఇప్పుడు మొబైల్ నంబర్ టాపిక్, మొబైల్ చివరి గురించి ఒక చివరి నంబర్ ఏంటంటే న్యూమరాలజీ భాషలో ఒక ఇంజన్, ట్రైన్ ఇంజన్ ఇది ట్రైన్ ఇంజను నంబరు అంటాం మొబైల్ నంబర్ని. పేరునేమో స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉందో ఆ స్టార్టింగ్ లెటర్ని ఇంజన్ నంబర్ అంటాం. మొబైల్లోనేమో ఎండింగ్ నంబర్ని అంటాం ఇంజన్ నంబర్ అని. ఈ నంబరు ఏదైతే దాని పవర్ అంటే, మనకు కొంతమందికి రాజరికం కావాలి, బిజినెస్ కావాలి, డబ్బు కావాలి, సుఖం కావాలి, అన్ని రకాలు కావాలి. కాబట్టి ఏ నెంబర్స్ ఉంటే మంచిది? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బట్టి. మళ్ళీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలా ముఖ్యం. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉదాహరణకు 1 ఉంది, లేకపోతే 5 ఉంది, లేకపోతే 2 ఉంది. ఇట్లా ఉన్నప్పుడు ఏ నెంబర్ ఎండింగ్ వస్తే బాగుంటుంది అనేది కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది కంపల్సరీ. మొబైల్ నెంబర్లో మళ్ళీ మనం ఒకటి చెప్పుకున్నాం, ఈ సిరీస్ 1 4 5 6 9 X నెంబర్ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నాం. ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్లో భాగమే. ఇక్కడ మొబైల్ నంబరు ఒక ఇంజన్ నంబర్, లాస్ట్ నంబర్. మీరు అడిగింది ఏంటంటే 0 కానీ 9 కానీ ఎండింగ్లో ఉంటే ఏం ప్రభావం వస్తుంది, ఎలాంటి ప్రభావం వస్తుంది? ఇక్కడ మొబైల్ నెంబర్లో తీసుకుంటే ఉదాహరణకి 8తో స్టార్ట్ అయింది. ఇక్కడ అన్నీ వస్తాయి, 1 4 5 6 9 ఇవన్నీ వస్తాయి, 10 నంబర్లు. లాస్ట్ 0 ఉంటుంది. ఇక్కడ అంతా బలమే, మొత్తం ఫుల్గా బలమే. లాస్ట్లో ఏముంది? ఇంజన్ నంబరు. ఇంజన్ నంబర్ ఏం చేస్తుంది? ఇంజన్ యొక్క పవర్ ఏంటి? ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇంజన్ ఉందా, చాలా ఫాస్ట్గా 100 పైన పోతుంటుంది. అదే కొంచెం కరెంట్ పవర్ ఉందా, 100లో పోతుంది అనుకోండి, లేకపోతే 9 వెళ్ళగెళ్తుంది. ఇక్కడ 0 అయింది, ఏమవుతుంది? మన లైఫ్ ఇక్కడ అంతా బాగానే ఉంది, నువ్వు చేసే పని బాగుంది, నీ ఆఫీస్లో మంచి రెప్యుటేషన్ ఉంది, అలాగే బిజినెస్లో మంచి రెప్యుటేషన్ ఉంది. లాస్ట్కి పోయేసరికి ఏమవుతుంది? ఆగిపోతుంది. ప్రతిదీ ఆగినట్టే. ఇక అంటే ఏ పని చేద్దామన్నా కూడా 0నే. నువ్వు ఎంత చేసినా 0, రిజల్ట్ 0, ఇన్కంప్లీట్ 0 అనేది ఏంటి? కొంతమంది ఏం చెప్తారంటే, ఇప్పుడు నేను 0 అంటుంటే ఏం చేస్తారంటే, రిజల్ట్ సరే మరి 0కు వాల్యూ లేదా అని అనొచ్చు. ఇక్కడ రూపీస్లో వేరు, నంబర్తో వచ్చేది వేరు. ఇక్కడ 1 పక్కన ఎన్ని సున్నాలు పెడితే అన్ని కోట్లు పెరిగిపోతుంటాయి. ఇది కాదు ఇక్కడ మన సమస్య. 0కు వాల్యూ లేదని కాదు, ఇక్కడ 0కు వాల్యూ ఉంది. ఎక్కడ? ఇది వేరు, మనీ రూపంలో వేరు, మొబైల్ నంబర్ వేరు. మొబైల్ నెంబర్లు ఇక్కడ దేంతో పోల్చాం? ఇంజన్ నెంబర్తో పోల్చాం. ఇంజన్ నెంబర్తో పోల్చినప్పుడు ఇంజన్ ఏమవుతుంది? ఆగిపోతుంది. 0 అయినప్పుడు ఏంటి? 0కున్న పవర్ ఏంటి? దానికి ఎటువంటి గ్రహం ప్రభావం లేదు. ఉదాహరణకి 5 ఇచ్చాము. ఇక్కడ మంచి బిజినెస్ ఉంటుంది, మంచి కమ్యూనికేషన్ ఉంటుంది,
దాని ద్వారా డబ్బు సంపాదించుకుంటారు. 6 ఉంది, కంట్రోలింగ్ పవర్ని ఇస్తుంది. ఇక్కడ 6 ఉంటే కంట్రోలింగ్ పవర్ని ఇస్తుంది, సుఖ సంతోషాలను అన్నీ బాగా ఇస్తుంది. అంటే ఈ కంట్రోలింగ్ పవర్ యొక్క ఇంజను ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది పవర్. అట్లా ఈ నంబర్తో పోలుస్తాం. అలాగే 9 ఉంది. కొంతమంది చాలా మంది 9లతో ఎక్కువ ఎండ్ అవుతుంటారు, ఇంకా అన్ని 9లు పెట్టుకుంటారు, ఇంకా ఫ్యాన్సీ నంబర్ అని. ఇంకా వెహికల్లో కూడా అన్ని నంబర్స్ 9లు ఉంటాయి. అబ్బా చాలా డేంజర్. దీన్ని అగ్నితత్వపు సంఖ్య అంటారు, ఫైరింగ్ నంబర్ అంటాం 9 నంబర్. ఈ ఫైరింగ్ నంబర్ ఏం చేస్తుంది, ఎండింగ్ నంబరు 9 ఉంటే కోపాన్ని ఎక్కువ ఇస్తుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉందనుకుందాం, అట్లా ఇట్లా చేసి గెలుస్తాడు అన్ని. ఆయన ఎమ్మెల్యే అవుతాడు, లేకుంటే ఎంపీ అవుతాడు, సర్పంచ్ అవుతాడు, లేకపోతే ఒక పదవి ఉంటుంది. ఒక పదవి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అందరూ చాలా చులకనగా కనిపిస్తారు, అతనికి చాలా కేర్లెస్గా ఉంటాడు, అన్ని టోటల్గా మొత్తం జనాన్ని మొత్తం పోగొట్టుకుంటాడు, ఇబ్బందుల పాలవుతాడు. 9 ఉండడం వల్ల క్యారెక్టరిస్టిక్స్ ఇంకా అలా ఉంటాయి. డబ్బు వస్తుంది, అన్ని వస్తాయి, అన్ని బాగానే ఉంటాయి, కానీ జనాన్ని కోల్పోతాడు. ఈయన ఆ క్యాడర్ అనేది తగ్గిపోతుంది. అంటే ఇతను తగ్గిపోయి మొత్తం ఆస్తుపాస్తుల విషయంలో కూడా అంత గర్వం ఏర్పడుతుంది ఎక్కువ శాతం. ఆ గర్వం వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎవరు ఖాతరు చేయరు, తర్వాత నిన్ను ఓడగొడతారు, ఆ పదవిలో లేకుండా చేస్తారు, నువ్వు మొత్తానికి డిజాస్టర్ అయిపోతావు. తర్వాత ఏమవుతుంది, ఇంక 0 అయిపోతాం మనం. దానివల్ల ఉపయోగం ఏంటి, ఏమీ లేదు. అందుకనే 9 ఉండకూడదు. ఉదాహరణకి 9 ఉండదు, 0 అన్న 9కి చెప్పాను. ఇక్కడ 1 2 3 4 7 8 కూడా ఉండకూడదు. ఇక్కడ ఈ 1 ఉంటే ఏమవుతుందంటే అన్ని బాగానే వస్తాయి, డబ్బు బాగానే వస్తుంది, అధికారం బాగానే వస్తుంది, అన్ని బాగానే వస్తుంటాయి, కానీ ఇక్కడ వచ్చిన డబ్బుని నిలబెట్టుకోలేం. అంటే ఇక్కడ ఎవరు 1 నంబర్ అనేది రాజు నంబర్. రాజు ఏం చేస్తాడు, పంచడానికే ట్రై చేస్తాడు ఎక్కువ శాతం. అంటే నీతో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి కానీ పంచడానికే అయిపోతుంది, హారతి కర్పూరం. ఇక్కడ 2 వచ్చేసరికి అందరికీ షూరిటీలు ఇస్తాం. ఉదాహరణకి డాడీ సినిమాలో చిరంజీవి గారు వాళ్ళ ఫ్రెండ్కి షూరిటీ ఇచ్చి మొత్తం పోగొట్టుకుంటాడు కదా ఆస్తుల్ని. ఆ విధంగా షూరిటీస్ అవి ఇవి ఇచ్చి పక్క వాళ్ళ కోసం ఆధారపడి చేస్తుంది ఇది. అంటే వాళ్ళను అంటే ప్రేమగా, అదే నా ఫ్రెండ్ ఇబ్బందుల్లో ఉన్నాడు, నా ఫ్రెండ్ ఇలా చేస్తున్నాడు, లేకపోతే మన బంధువులు వచ్చి అడుగుతారు, అడిగినప్పుడు షూరిటీలు, వారంటీలు, గ్యారంటీలు, డబ్బును కూడా తీసిచ్చే అవకాశం ఉంది, ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. అంటే ఈ ఫోన్ నంబరు ఇతని దగ్గర ఉండడం వల్ల ఇతనికి ఫోన్ చేసి కదా వాళ్ళు వచ్చేది, ఒప్పుకుంటాడు కాబట్టి అది ప్రాబ్లంలో పన్నట్టే. ఇట్లా ఉంటే కనీసం మార్చుకోండి, లేకపోతే మీ తత్వాన్ని మార్చుకోండి. ఇవ్వను అని గట్టిగా కూర్చోండి చాలు, అంతే. ఈ తత్వాన్ని మార్చుకోలేము, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో వస్తుంది, ఇప్పుడు ఎప్పటి నుంచో వస్తుంది. ఆ తత్వాన్ని మార్చుకోలేవు. 2 ఏంటి తత్వము, ప్రేమ తత్వం. అంటే ప్రతి ఒక్కరికి సహాయపడాలనే తత్వాన్ని ఇస్తుంది. అప్పుడు ఏం చేస్తావు, నువ్వు నిగ్రహించుకోవాలి. కనీసం నీళ్ళు బాడీలోనే అది ఉత్పత్తి చేస్తుంది 2 నంబరు. చేసినప్పుడు తిప్పలే పడతాం. ఇన్ కేసు ఆ మనస్తత్వం మార్చుకోలేడు, అట్లీస్ట్ ఆ 2 నెంబర్ అయినా మార్చుకుంటే, నంబర్ మార్చుకుంటే ఆ కాల్స్ మార్చుకుంటాడు, ఆ ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు, ఇబ్బంది లేదు. అలాగే 3 ఉందనుకోండి, ఆవేశానికి గురవుతారు. ఇక్కడ కూడా మనుషుల్ని కోల్పోలే ఛాన్స్ ఉంటుంది, డబ్బును కూడా కోల్పోతాడు. ఎందుకంటే ఎవరన్నా వచ్చి అడిగింది అనుకోండి, టక తీసేస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు. ఇక ఇది కూడా కోల్పోనిస్తుంది. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మీ యొక్క పద్ధతిని మార్చుకోండి, లేకపోతే నంబర్ మార్చుకోండి. 2 ఇక్కడ సొల్యూషన్ ఉంది కదా ఇక్కడే. ఇప్పుడు మనము ఈ చెప్పినది గుర్తుండదు. ఇప్పుడు ఏదో వీడియో వింటాడు, పక్కన పెట్టేస్తాడే, ఏదో సొల్లు చెప్తున్నారులే అనుకుంటారు, అక్కడికి అయిపోతుంది. కానీ నంబర్ మారిస్తే కనీసం ఆ స్టెబిలిటీగా ఉంటాం. నేను చేసింది అదే. 1252 ఉండేది నా నంబర్ ఒకప్పుడు, చాలా అప్పుల పాలైనా. అలాగే 199 ఉండేది, మొత్తం ఫ్యామిలీకి మొత్తానికి దూరమైన. ఇది 353 ఉండేది ఒక నంబరు. ఇవన్నీ వాడి ఈ తిప్పలన్నీ నాకు వచ్చినాయి. ఇప్పుడు 6 ఉంది ఎండింగ్, చాలా కంట్రోలింగ్ పవర్. ఎవరికి ఏది చేయాలో, ఎవరికి ఏమి ఇవ్వాలో, ఏం చేయాలో అది చేస్తుంది. నాకు బాగానే ఉన్నాను. మళ్ళీ 4 ఉంది, డిస్టర్బెన్స్. మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం, పరోపకారం చేసి అన్ని డిస్టర్బెన్స్లే. అంటే నీకు డిస్టర్బెన్స్ రావచ్చు, ఎదుటి వాళ్ళకు డిస్టర్బెన్స్ రావచ్చు, అది చేస్తుంది. దాన్ని కూడా లేకుండా ఒకవేళ మీరు నిగ్రహంగా ఉంటా అంటే
అది హ్యాపీగా ఉంచాలంటే ఉండండి, ఇబ్బంది లేదు. 7 భార్యాభర్తల్ని విడదీస్తుంది. అంటే గొడవలు పడి కాదు, మీరు ఎక్కడో ఉంటారు, హైదరాబాద్లో ఒకళ్ళు, చెన్నైలో ఒకళ్ళు, భార్య హైదరాబాద్లో ఉంటే భర్త చెన్నైలో ఉంటారు, లేకపోతే ఒకళ్ళు అమెరికాలో ఉంటే ఒకటి ఇండియాలో ఉంటే ఒకరు ఎక్కువ దూరంగా ఉంచుతుంది. ఇది ఊర్ల సమస్య. ఇంకొకటి నేను ఒకటి చూశాను, ఒకళ్ళు రీసెంట్గా మొన్న బెంగళూరులో ఒక లెక్చరర్ మేడం చేశారు కాల్. ఆమెది 7 ఉంది ఎండింగ్. మేడం ఏంటి మీ రిలేషన్షిప్ బాగుందా అంటే, మేము బాగానే ఉన్నామండి, కానీ ఆయనేమో వాళ్ళ అమ్మవారు ఇంట్లో ఉంటారు, నేనేమో మా ఇంట్లో ఉంటా అన్నది. మరి బాగున్నట్లు ఎట్లా, మీరు కలిసి ఉన్నట్టు ఎట్లా జరిగింది మరి అన్నా నేను. అది అంటే దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి, 15 years నుంచి అలాగే జరుగుతుందని, మనకి మేము ఫ్రెండ్లీగానే ఉన్నాం, బాగానే మాట్లాడుకుంటాం అంటారు. అది ఉన్నట్లా కాదు మేడం, మీకు ఇలా కాదు, ఇలా ఉండాలని నంబర్ చేంజ్ చేసి ఇచ్చాను. అలాగే 8 ఉంటే అప్పుల ఫోన్లు, కష్టాలు, డబ్బు ఏదైతే ఉందో మనం చేసే పనికి డబ్బు రానివ్వదు. మన కష్టాలు సంబంధం లేకుండానే 8 ఉంటే, ఈ 0, 1, 2, 3, 4, 7, 8 ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సంబంధం లేదు. కంట్రోలింగ్ పవర్, ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నది ప్రతిదీ 6 ఇస్తుంది. 5 కూడా మంచిదే, ఎందుకంటే బిజినెస్ ఆలోచనలు, మంచి కమ్యూనికేషన్ వ్యవస్థ, ఇదంతా కూడా బాగుంటుంది. కానీ మన డేట్ ఆఫ్ బర్త్ 5 వస్తుందా, డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన లెక్కి 6 వస్తుందా? ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా కూడా 6 కానీ 5 కానీ ఖచ్చితంగా ఉంటాయి. ఆ 2 మాత్రమే తీసుకోవాలి, వేరే ఏది తీసుకోవద్దు. అట్లనే ఈ 1, 3, 5, 6, 9, 10 ప్లేసెస్లో కూడా నంబర్స్ బాగుండాలి, అప్పుడే బాగుంటుంది. మీరు ఒకవేళ ఈ నంబర్స్ ఉన్నా కూడా మనం కరెక్ట్గా నిగ్రహంతో ఉంటాం, బాగుంటాము అంటే అలాగే కంటిన్యూ చేసుకుంటే ప్రాబ్లం లేదు. ఏంటంటే స్వభావాన్ని మార్చుకోవాలి, లేదంటే ఈ నంబర్ అన్న మార్చుకోవాలి. రెండిట్లో ఏదో ఒకటి చేసుకుంటేనే మన లైఫ్, మన పిల్లలు, మన తల్లిదండ్రులు, మనం అనేది బాగుంటుంది. అది నేను చెప్పేది. ఇది న్యూమరాలజీ ఎవరినో ఇబ్బంది పెట్టాలి, ఏదో చేయాలని కాదు. ఒక స్పీడ్ బ్రేకర్, ఈ స్పీడ్ బ్రేకర్ని నువ్వు స్లోగా వెళ్తావా లేకుంటే స్పీడ్గా దూసుకుపోయి కార్ని ఎగిరి కింద పడతావా అనేది మనమే చూసుకోవాలి. తనకి మొబైల్ నెంబర్ చివరిలో ఏ నెంబర్ ఉంటే ఏం జరుగుతుంది అనే దాన్ని చాలా క్లియర్ కట్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.